గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి బిఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సెకండ్ సెమిస్టర్ మ్యాక్రో ఎకనామిక్స్లోని కేన్స్ మానసిక వినియోగఫల సూత్రం గురించి చెప్పుకుందాం. కేన్స్ సైకాలజికల్ లా ఆఫ్ కన్జంప్షన్. అర్థశాస్త్రానికి కేన్స్ అందించినటువంటి నూతన అంశాలలో వినియోగఫల భావన ఒకటి. ఆదాయానికి వినియోగానికి మధ్య గల సంబంధాన్ని వినియోగఫలం అంటారు. కేన్స్ యొక్క ఉత్పత్తి ఉద్యోగ స్థాయిని నిర్ణయించేది సార్థక డిమాండ్. ఈ సార్థక డిమాండ్ని నిర్ణయించేది సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్. వినియోగము పెట్టుబడి కలిసి సమిష్టి డిమాండ్ అంటారు. అప్పుడు Y=C+I. ఆదాయం మారుతుంటే వినియోగం కూడా మారుతుంది. ప్రతి వ్యక్తి అతని ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి ఏదో ఒక పన్ను రూపంలో చెల్లిస్తాడు. మిగిలిన ఆదాయము వ్యయార్హ ఆదాయం అవుతుంది. ఈ వ్యయార్హ ఆదాయాన్ని బట్టి వినియోగ వ్యయం అవుతుంది. దాన్ని సమీకరణ రూపంలో C= ఫంక్షన్ ఆఫ్ Y అని చెప్పేసి రాసుకుంటాం. మరి ఇతడు చెప్పినటువంటి మానసిక వినియోగఫల సూత్రం గురించి తెలుసుకుందాం. కేన్స్ సైకాలజికల్ లా ఆఫ్ కన్జంప్షన్. ఫర్దర్, కేన్స్ పుట్ ఫార్వర్డ్ ఏ సైకాలజికల్ లా ఆఫ్ కన్జంప్షన్ according to which as income increases, consumption increases, but not by as much as the increase in income. In other words, marginal propensity to consume MPC is less than 1. 1 is greater than delta C by delta Y is greater than 0. ఉపాంత వినియోగ ప్రవృత్తి అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది, 0 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది. మరి ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఏంది? వినియోగంలో వచ్చిన మార్పుని ఆదాయంలో వచ్చిన మార్పు చేత భాగిస్తే వచ్చేది ఉపాంత వినియోగ ప్రవృత్తి అవుతుంది. సో MPC = delta C by delta Y. ఈ MPC ఇప్పుడు కూడా 0 కంటే ఎక్కువగాను 1 కంటే తక్కువగాను ఉంటుంది. ఈ సైకాలజికల్ మానసిక వినియోగఫల సూత్రాన్ని కేన్స్ ప్రతిపాదించాడు. మరి అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆదాయం పెరిగినట్టయితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయంలో వచ్చిన పెరుగుదల మేరకి వినియోగంలో పెరుగుదల ఉండదు అని చెప్పేసి చెప్పినటువంటి ఈ మానసిక వినియోగ సూత్రం గురించి తెలుసుకుందాం. కేన్స్ యొక్క వినియోగఫల సూత్రాన్ని ప్రాథమిక మానసిక సూత్రం అని చెప్పేసి, సైకాలజికల్ లా ఆఫ్ కన్జంప్షన్ అని చెప్పేసి అంటాం. స్వల్పకాలంలో వ్యయార్హ ఆదాయానికి వినియోగ వ్యయానికి మధ్య అనుపాత సంబంధాన్ని వివరించడానికి కేన్స్ ఈ సూత్రం ఉపయోగించాడు. ఆస్ట్రియా ఆర్థికవేత్త అయినటువంటి ఏంజిల్స్ యొక్క మానసిక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ సూత్రాన్ని వివరించాడు కేన్స్. While Keynes recognized the many subjective and objective factors including interest rate and wealth influenced the
level of consumption expenditure. He emphasized that it is the current level of income on which the consumption spending of an individual and the society depends. Keynes recognized that many subjective factors and objective factors, including interest rate and wealth, influenced the level of consumption expenditure. He emphasized that it is the current level of income on which the consumption spending of an individual and the society depends. కేన్స్ చెప్పినటువంటి ఈ మానసిక వినియోగ సూత్రంలో వినియోగ ఫలాన్ని నిర్ణయించేటువంటి ఆత్మాశ్రయ అంశాలు, పరాశ్రయ అంశాలు వివరించడం జరిగింది. దాంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ వెల్త్, వడ్డీ రేటు, సంపదలు అనేవి ఈ వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రస్తుత ఆదాయంలో వచ్చినటువంటి మార్పు వినియోగ వ్యయాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పేసి, ఇది ప్రతి వ్యక్తికి, సొసైటీ మొత్తానికి ఆధారపడి చెప్పినటువంటి విషయం. కేన్స్ చెప్పినటువంటి ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే, సమాజ మనస్తత్వం ఏమిటంటే సమిష్టి నిజ ఆదాయం పెరిగితే సమిష్టి వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగిన మేరకు ఉండదు అని చెప్పేసి పేర్కొన్నాడు. ఈ వినియోగ ఫల సూత్రంలో మనము క్రింది అంశాలు గమనించవచ్చు. వినియోగదారుని ఆదాయము వినియోగము మరియు పొదుపుల మధ్య విభజించబడుతుంది. అంటే y = C + S. ఆదాయం = వినియోగము ప్లస్ పొదుపు అని చెప్పేసి రాసుకుంటాం. టు కోట్ హిమ్, ది అమౌంట్ ఆఫ్ అగ్రిగేట్ కన్జంప్షన్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ ది అమౌంట్ ఆఫ్ అగ్రిగేట్ ఇన్కమ్. The fundamental psychological law upon which we are entitled to depend with great confidence both a prior from our knowledge of human nature and from the detailed facts of experience is that men and women too are disposed as a rule and on an average to increase their consumption as their income increases, but not by as much as the increase in their income. In the above statement about consumption behavior, Keynes makes the 3 points. First, he suggests that consumption expenditure depends mainly on absolute income of the current period. That is, consumption is a positive function of the absolute level of current income. The more income in a period one has, the more is likely to be his consumption expenditure on that period. In other words, in any period the rich people tend to consume more than the poor people do. In other words, in any period that rich people tend to consume more than the poor people do. Secondly, Keynes points out that consumption expenditure does not have a proportional relationship with income. According to him, as the income increases, a smaller proportion of income is consumed. The proportion of consumption
to income is called average propensity to consume APC. Thus, Keynes argues that average propensity to consume APC falls as income increases. Keynes consumption function. The Keynes consumption function can be expressed as the following form: C is equal to A plus B by D, where C is consumption expenditure and YD is the real disposable income, which equal gross national income minus taxes. A and B are constants, where A is the intercept term, that is the amount of consumption expenditure at zero level of income. Thus, A is autonomous consumption. The parameter B is the marginal propensity to consume MPC, which measures the increase in consumption spending in response to per unit increase in disposable income. Thus, MPC is equal to delta C by delta Y. MPC means marginal propensity consume, C means consumption, Y means income, delta is change. So MPC is called delta C by delta Y, means change in consumption by change in income. It is evident from figure 9.1 and 9.3 the behavior of consumption expenditure as pursued by Keynes implies that marginal propensity to consume MPC, which is measured by the slope of consumption function curve CC at a point is less than average propensity to consume APC, which is measured by the slope of the line joining a point on the consumption function curve CC to the origin, that is MPC is less than APC. Here is we see draw two lines. One is MPC, another one is APC, where the two curves are intersecting. That point is equal to both of. This is because as income rises, consumption does not increase proportionately, and as income falls, consumption does not fall proportionately, as people seek to protect their earlier consumption standards. This can be seen from this figure. The slope of consumption function curve CC measuring MPC and the slope of lines OA and OB, which give the APC, that is C by Y. APC means C by Y. C means consumption, Y means income. At points A and B respectively are falling, whereas slope of the linear consumption function CC remains constant. In that figure, we have shown a linear consumption function and intercept them term. In this form of linear consumption function, though marginal propensity to consume, that is AC by AF, is constant, average propensity to consume C by F is declining with the increase in income as indicated by the slopes of the lines OA and OB at levels of income F and F2 respectively.
The straight line OB drawn from the origin indicating average propensity to consume at higher income level. F2 has a relatively less slope than the straight line OA drawn from the origin to point T at lower income level of F1. The decline in the average propensity to consume as the income increases implies that the proportion of income that is saved increases with the increase in national income of the country. This result also follows from the studies of family budgets of various families at different income levels. The fraction of income spent on consumption by the rich families is lower than that of the poor families. In other words, the rich families save a higher proportion of their income as compared to the poor families. The assumption of diminishing average propensity to consume is a significant part of Keynesian theory of income and employment. This implies that as income increases, a progressively larger proportion of national income would be saved. Therefore, to achieve and maintain equilibrium at full employment level of income, increasing proportion of national income is needed to be invested. If sufficient investment opportunities are available, the economy would then run into trouble, and in that case it would not be possible to maintain full employment because aggregate demand will fall short of full employment output. On the basis of this increasing proportion of saving with the increase in income and consequently the emergence of the problem of demand deficiency, some Keynesian economists based the theory of secular stagnation on the declining propensity to consume. ఇది కీన్స్ చెప్పినటువంటి మానసిక వినియోగ సూత్రానికి సంబంధించినటువంటి వివరణ. మరి అతను చెప్పినటువంటి సిద్ధాంత ప్రకారం సమాజ మనస్తత్వం ఏమిటంటే సమిష్టి నిజ ఆదాయం పెరిగితే సమిష్టి వినియోగం పెరుగుతుంది, కానీ పెరిగిన ఆదాయం మేర ఉండదు అని చెప్పేసి పేర్కొన్నాడు. ఇదే చెప్పినటువంటి ఈ వినియోగపర సిద్ధాంతంలో కింది అంశాలన్నీ మనం గమనించవచ్చు. వినియోగదారుని ఆదాయం అనేది వినియోగము మరియు పొదుపుల మధ్య విభజించబడుతుంది. అది Y=C+S అంటే ఆదాయం అనేది వినియోగము ప్లస్ పొదుపు, అంటే ఆదాయంలో వినియోగం పొదుపు అని చెప్పేసి రెండు భాగాలు ఉంటాయి. పోతే ఒకటో పాయింట్ ఏం చెప్తుంది అంటే ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, పొదుపు కూడా పెరుగుతుంది. Y ఇంక్రీజ్, కన్జంప్షన్ ఇంక్రీజ్ ప్లస్ సేవింగ్స్ ఇంక్రీజ్. ఇంక్రీజింగ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఇంక్రీజింగ్ ప్లస్ సేవింగ్స్ ఇంక్రీజింగ్. ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, పొదుపు కూడా పెరుగుతుంది. ఇక రెండవది ఏంటి అంటే ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయంలో వచ్చిన మార్పు కంటే వినియోగంలో వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది, పొదుపులో వచ్చినటువంటి మార్పు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయంలో వచ్చిన మార్పు కంటే వినియోగంలో వచ్చిన మార్పు తక్కువగా ఉండి పొదుపులో వచ్చినటువంటి మార్పు ఎక్కువగా ఉంటుంది. సో Y ఇంక్రీజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఇంక్రీజ్ ప్లస్ సేవింగ్స్ ఆల్సో ఇంక్రీజ్.
ఇన్కమ్ ఇంక్రీజింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ కన్జంప్షన్ ఇంక్రీజింగ్. ఇన్కమ్ ఇంక్రీజింగ్ ఈజ్ లెస్ దాన్ సేవింగ్స్ ఇంక్రీజింగ్. దేర్ఫోర్ కన్జంప్షన్ ఇంక్రీజింగ్ ఈజ్ లెస్ దాన్ సేవింగ్స్ ఇంక్రీజింగ్. ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, ప్లస్ పొదుపు కూడా పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల కంటే వినియోగంలో పెరుగుదల తక్కువ. ఆదాయంలో పెరుగుదల అనేది అంటే పొదుపులో పెరుగుదల ఎక్కువ. దేర్ఫోర్ కన్జంప్షన్ ఇంక్రీజింగ్ ఈజ్ లెస్ దాన్ సేవింగ్స్ ఇంక్రీజింగ్. ఇకపోతే మూడో పాయింట్, ఆదాయం తగ్గినప్పుడు వినియోగము పొదుపు రెండూ తగ్గుతాయి. ఆదాయం తగ్గినప్పుడు వినియోగము పొదుపు రెండూ తగ్గుతాయి. డిక్రీజింగ్ ఇన్కమ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఇంక్రీజింగ్ ప్లస్ సేవింగ్స్ ఆల్సో ఇంక్రీజింగ్. ఆదాయం తగ్గినప్పుడు వినియోగము పొదుపు రెండూ తగ్గుతాయి. నాలుగవది, ఆదాయం తగ్గితే వినియోగం తగ్గుతుంది, కానీ ఆదాయంలో వచ్చిన మార్పు కంటే వినియోగంలో వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది. పొదుపులో వచ్చిన మార్పు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గితే వినియోగం తగ్గుతుంది, కానీ ఆదాయంలో వచ్చిన మార్పు కంటే వినియోగంలో వచ్చిన మార్పు తక్కువగా ఉంటుంది. పొదుపులో వచ్చిన మార్పు ఎక్కువగా ఉంటుంది. సో డిక్రీజింగ్ ఇన్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ఇంక్రీజింగ్ ప్లస్ సేవింగ్స్ ఆల్సో ఇంక్రీజింగ్. Then decreasing income is greater than consumption decreasing. Decreasing income is less than savings decreasing. Therefore, consumption decreasing is less than savings decreasing. This is equation 2. ఇక్కడ మనం చెప్పినటువంటి 1-2 అంశాలు పరిశీలించిన ఆదాయంలో వచ్చే మార్పు పెరగడం లేదా తగ్గడం కంటే వినియోగంలో వచ్చే మార్పు తక్కువ, కానీ ఆదాయంలో వచ్చే మార్పు కంటే పొదుపులో వచ్చే మార్పు ఎక్కువగా ఉంటుంది. ఇది కేన్స్ చెప్పినటువంటి మానసిక వినియోగ ఫల సూత్రంలో ఉన్నటువంటి అంశాలు. అయితే ఇతను చెప్పినటువంటి ఈ సిద్ధాంతం కొన్ని ప్రమేయాలపై ఆధారపడి ఉందని చెప్పేసి మర్చిపోరాదు. మరి ఆ ప్రమేయాలు ఏంటి అన్నప్పుడు 1, 2, 3, 4, 5 పాయింట్స్ మనం చెప్పుకోవాలి. ఇందులో 1, కీన్స్ ప్రకారము వినియోగము కేవలం ఆదాయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కీన్స్ ఆదాయ పంపిణీ, ధరల స్థాయి, జనాభా పెరుగుదల రేటు, అభిరుచులు, అలవాట్లు మొదలైనటువంటి వ్యవస్థాపూర్వక మనస్తత్వ అంశాలన్నీ స్థిరంగా ఉంటాయని చెప్పేసి భావించాడు. కీన్స్ ప్రకారం వినియోగం కేవలం ఆదాయం మీదనే ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే మిగతావన్నీ స్థిరంగా ఉన్నాయని చెప్పేసి భావించాడు. అవేంటి అంటే ఆదాయ పంపిణీ, ధరల స్థాయి, జనాభా పెరుగుదల రేటు, అభిరుచులు, అలవాట్లు ఎట్సెట్రా, ఇవన్నీ స్థిరంగా ఉంటాయని చెప్పేసి భావించాడు. తర్వాత రెండవది ఏంటంటే కీన్స్ చెప్పినటువంటి మానసిక ఫల వినియోగ ఫల సూత్రము స్వల్పకాలానికి సంబంధించినది. దీర్ఘకాలం కాకుండా స్వల్పకాలాన్ని ప్రమేయంగా తీసుకున్నాడు. ఇక మూడవది ఏంటంటే వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు, అంటే ప్రజల ఇష్టానుసారంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4వది, దేశంలో సాధారణ పరిస్థితులు ఉండాలి. యుద్ధము, విప్లవము, రాజకీయ శాంతి,
ఆర్థిక ద్రవ్యోల్బణం వంటి అసాధారణ పరిస్థితులు అనేవి ఉండకూడదు. దేశంలో సాధారణ పరిస్థితులే ఉండాలి. యుద్ధం లాంటి, విప్లవం లాంటి, రాజకీయ అశాంతి వంటి, ఆర్థిక ద్రవ్యోల్బణం లాంటి అసాధారణ పరిస్థితులు ఎట్టి పరిస్థితులు కూడా ఉండకూడదు. ఇకపోతే నెక్స్ట్ 5వది, కీన్స్ చెప్పినటువంటి ఈ మానసిక వినియోగ ఫల సూత్రం సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలకి వర్తిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజల ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొదుపు చేయగలుగుతారు. అదే అభివృద్ధి చెందిన దేశంలో చాలామంది ఆదాయం వారి కనీస అవసరాల వినియోగం మీదనే ఖర్చు చేస్తారు. భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి భారతదేశంలో కూడా ఈ మానసిక వినియోగ ఫల సూత్రం అనేది పనిచేయదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఈ వినియోగ ఫలము లేదా కీన్స్ మానసిక వినియోగ ఫల సూత్రం యొక్క ప్రాధాన్యం ఏంటి అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక 4 పాయింట్స్ ఆధారంగా ఈ సూత్రం యొక్క ప్రాధాన్యాన్ని చెప్పుకుంటాం. 1 పెట్టుబడి. ఆదాయం పెరిగిన కొద్దీ వినియోగ ఖర్చు పెరిగినా ఆదాయం మేరకి ఉండకపోవడం వల్ల సమిష్టి డిమాండ్ తగ్గుతుంది. అందువల్ల ఆ మేరకి పెట్టుబడి పెట్టాలి, లేకపోతే ఆర్థిక మాంద్యం వస్తుంది. ఆర్థిక మాంద్యం అంటే వస్తువుల యొక్క ధరలు పడిపోవడం, ఉత్పత్తి పెరిగి సప్లై పెరిగి డిమాండ్ పడిపోయి ధరలు తగ్గడం అనేది ఆర్థిక మాంద్యం. ఆదాయం పెరిగిన కొద్దీ వినియోగం ఖర్చు పెరిగినా ఆదాయం మేరకి ఉండకపోవడం వల్ల సమిష్టి డిమాండ్ తగ్గుతుంది. అందువల్ల ఆ మేరకి పెట్టుబడి పెట్టాలి, లేకపోతే ఆర్థిక మాంద్యం పరిస్థితి దాపరిస్తుంది. ఇక తర్వాత 2వది ఏంటంటే ఈ మానసిక వినియోగ ఫల సూత్రం జేబీసీ మార్కెట్ సూత్రాన్ని తిరస్కరించుట. ఉపాంత వినియోగ ప్రవృత్తి 1 కంటే తక్కువ, అందువల్ల ఆదాయం అంతా వినియోగం కాదు. అంటే సమిష్టి సప్లై, ఇక్కడ జేబీసీ చెప్పినటువంటి సూత్రం సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, సప్లై డిమాండ్ని సృష్టిస్తుందని చెప్పేసి జేబీసీ చెప్పాడు. కానీ ఇక్కడ ఈ కీన్స్ మానసిక వినియోగ ఫల సూత్ర ప్రకారం ఉపాంత వినియోగ ప్రవృత్తి అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆదాయం అంతా వినియోగం కాదు, అంటే సప్లై డిమాండ్ సృష్టించదు. దీనివల్ల సాధారణ అధికోత్పత్తి కానీ నిరుద్యోగం అనేవి 2 ఏర్పడతాయి అని కీన్స్ నిరూపించాడు. ఇక 3వది ప్రభుత్వ జోక్యము. వినియోగ ఫల భావన ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం యొక్క ఆవశ్యకతను వివరిస్తుంది. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆదాయం వినియోగం 2 తక్కువే కాబట్టి ప్రైవేట్ రంగం ఒకటి 2 స్థాయిని పెంచలేదు కాబట్టి ప్రభుత్వం స్వయంచాలక పెట్టుబడి ద్వారా ఆదాయం వినియోగం 2 కూడా పెంచాలి. ఇక 4వది వ్యాపార చక్రాలు. కీన్స్ సిద్ధాంతము వ్యాపార చక్రాలు ఎందుకు ఏర్పడతాయో వివరిస్తుంది. వ్యాపార చక్రాలు అంటే ఏంది? వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని వ్యాపార చక్రాలు అంటారు. ఇవి ఎందుకు ఏర్పడతాయనే విషయాన్ని ఇదని చెప్పినటువంటి వినియోగ ఫల సూత్రం వివరిస్తుంది. అంటే ఈ విధంగా కీన్స్ మానసిక వినియోగ ఫల సూత్రం యొక్క ప్రాముఖ్యం అంటే 1 పెట్టుబడి,
2 జేబీసీ మార్కెట్ సూత్రాన్ని తిరస్కరించుట. 3 ప్రభుత్వ జోక్యం యొక్క ఆవశ్యకతని చెప్పడము. 4 వ్యాపార చక్రాలు ఎందుకు ఏర్పడతాయనే విషయాన్ని కూడా వివరిస్తుంది. ఈ విధంగా కీన్స్ చెప్పినటువంటి మానసిక వినియోగ ఫల సూత్ర ప్రకారము సమాజం యొక్క మనస్తత్వం ఏంటంటే ప్రజల ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగిన మేరకి ఉండదు అని చెప్పేసి ఒక సాధారణ సూత్రాన్ని, సార్వత్రిక సూత్రాన్ని కీన్స్ వివరించడం జరిగింది. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి కీన్స్ మానసిక వినియోగ ఫల సూత్రం యొక్క సైకాలజికల్ లా ఆఫ్ కన్జంప్షన్ గురించి వివరించుకోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మ్యాక్రో ఎకనామిక్స్లో కీన్స్ చెప్పినటువంటి మానసిక వినియోగ ఫల సూత్రం గురించి తెలుసుకున్నాం.